నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ స్టోరీ. రాజసం ఉట్టిపడే రాజస్థాన్లో రాజదర్పానికి ప్రతీకగా నిలిచిన ప్రాచీన చారిత్రక నగరం కోట. కోట రాజస్థాన్గా కోటి దండాలు అందుకుంటున్న ఈ నగరంలో ప్రాచీన రాజ ప్రాకారాలు, స్మారక కట్టడాలు, రాజభవనాలు, ఉద్యానవనాలు ఎన్నో దర్శనమిస్తాయి. ప్రాచీన వైభవానికి చిహ్నంగా నిలుస్తోన్న కోట పురాతన దర్పాన్ని ప్రదర్శిస్తూనే ఆధునిక పోకడల్లో దూసుకెడుతోంది. స్మార్ట్ సిటీస్ మిషన్ 98 నగరాల్లో కోట స్థానం సంపాదించింది. అన్నింటా ముందుంటా రాజస్థాన్ కోటంట అని ఈ నగరం వేనోళ్ల కీర్తి ప్రతిష్టలు పొందింది. ఈ అన్నింటిల్లో చదువులు, కోచింగుల్లో కోట ఇప్పటి వరకు అగ్రభాగంలో నిలిచింది. అభివృద్ధి రూపంలో కోచింగ్ కాగా అనుభవజ్ఞుడైన వ్యక్తి కోచ్గా పిలువబడతాడు. శిక్షణ, మార్గదర్శకత్వం అందించటంలో టాపర్గా కోట కోచింగ్ పరిశ్రమ నిలిచింది. అయితే ఇదంతా గతం. వర్తమానంలో కోట కోచింగ్ సంక్షోభాల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన రాజస్థాన్ కోట కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు కోరని విశ్రాంతితో సతమతమవుతోంది. రాచి రంపాన పెట్టే శిక్షణతో విద్యార్థుల అదృశ్యాలు, ఆత్మహత్యలు కామన్గా మారాయి. లెక్కకు మించిన కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో విద్యా బోధనలో నాణ్యత క్షీణిస్తుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కోట కోచింగ్లకు విద్యార్థులు గుడ్ బై చెప్పటంతో ఆ ప్రభావం నగరంలోని వివిధ వర్గాలపై పడుతోంది. దీంతో ఆయా వర్గాలు ఆర్థికంగా పతనమవుతున్నాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదేదో ఎత్తుగడ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాజస్థాన్ కోట విద్యార్థుల ఉత్తమ కోచింగ్కు బాట. ఈ మాట మొన్నటి వరకు అందరి నోట వినిపించేది. అయితే గతమెంతో ఘనం, వర్తమానం శూన్యం అన్న రీతిలో కోటాలో కోచింగ్ పరిశ్రమ బీటలు వారింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుకే ఊడిందన్న చందాన పిల్లల చదువులు తయారయ్యాయి. శిక్షణ, క్రమశిక్షణ పేరిట కోచింగ్ సెంటర్లు విద్యార్థులను కఠోర శ్రమకు గురిచేస్తున్నారు. దీంతో కొందరు విద్యార్థులు భయపడి పారిపోతున్నారు. మరెందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోట అనగానే టక్కున రాజులు, రాజ్యాలు, సామ్రాజ్యాలు తలంపునకొస్తాయి. ఎందరో రాజులు శతాబ్దాల క్రితం నిర్మించిన దుర్భేద్యమైన కోటలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తున్నాయి. ఇక రాజనామధేయంతో ఉన్న రాష్ట్రం, అందులో కోట పేరుతో ఉన్న నగరం గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో రాజపుత్ర వంశాలు గుర్తుకొస్తాయి. కవనాలు, యుద్ధ భేరీలు, నాట్యాలు, క్రీడలు, విద్యా వినోదాలు, ఇలా నవరసభరితంగా సాగిన రాజుల చరిత్రం శిలాశాసనాల్లో దర్శనమిస్తుంది. ఆ వైభవానికి చిహ్నంగా ఉన్న రాజస్థాన్ కోటలో నాటి గురుకుల చదువుల మాదిరి కోచింగ్ పరిశ్రమ అద్భుత రీతిలో విరాజిల్లింది. అయితే రాజులు, రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోగా టీచింగ్లు, కోచింగ్లు ఎంతపాటి అని కొందరు వ్యాఖ్యానిస్తున్న మాదిరి ఇప్పుడు కోట కోచింగ్ పరిశ్రమ ఒడిదుడుకులతో క్షీణదశకు చేరింది. రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ఒకప్పుడు కోచింగ్ విద్యార్థుల పాలిట వరం. అయితే కోచింగ్ పేరిట విద్యార్థులను తీవ్ర ఒత్తిడితో రాచి రంపాన పెడుతున్నారు. ఇది చాలా ప్రైవేటు విద్యాలయాల్లో ఉన్న కోటలో కోటలు దాటిన రీతిలో ఈ విద్యా హింస సాగుతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో కొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు వదిలేసి పారిపోతున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు తలపడుతున్నారు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళ్లాడిన కోట కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు అన్ని సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కోట కోచింగ్ సెంటర్ల తీవ్ర ఒత్తిడికి గురై ప్రతి ఏటా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏడాదికి పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
2017 సంవత్సరంలో కోటా కోచింగ్ సెంటర్ బాధలు తాళలేక 7 ఆత్మహత్యకు తలపడ్డారు. 2018లో ఈ సంఖ్య 20కు పెరిగింది. ఇక 2019లో 18 మంది నిండు ప్రాణాలు తీసేసుకోగా 2022లో 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2023లో 26 మంది యాజమాన్యాల ఒత్తిడికి తాళలేక ప్రాణాలు తీసేసుకున్నారు. పది లక్షల జనాభా ఉన్న కోటలో గత 20 ఏళ్ల కాలంలో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఎక్కడెక్కడి నుంచో కోచింగ్కొచ్చిన విద్యార్థులే కనిపించేవారు. అయితే ఇప్పుడు చదువుల కోట బీటలు వారుతోంది. కోచింగ్ మెరుపులు, వెలుగు జిలుగులు మసకబారుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. విద్యార్థులతో కళకళ్లాడే హాస్టల్ గదులకు తాళాలు పడ్డాయి. లో కోటా విజ్ఞాన్ నగర్లోని వీకే బన్సల్ తొలిసారి కోచింగ్ క్లాస్ ప్రారంభించారు. కొంతమంది పిల్లలతో మొదలైన కోచింగ్ అనంతర కాలంలో భారీగా విస్తరించింది. తదనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచింగ్ సెంటర్లు తమ బ్రాంచ్లను కోటలో స్థాపించాయి. ఇంజనీరింగ్, మెడికల్ తదితర అన్ని రకాల చదువుల కోచింగ్ సెంటర్లతో కోటా కోచింగ్ అనేది పరిశ్రమ స్థాయికి ఎదిగింది. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లతో పాటు నగర ప్రజలపైన ఈ ప్రభావం తీవ్రంగా పడినట్టు తెలుస్తోంది. కోటా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న కోచింగ్కు మూల స్తంభాలు విద్యార్థులే. ఐఐటి, నీట్, మరే కోచింగ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే కోటకు ఇంతటి దయనీయ పరిస్థితి ఎందుకొచ్చింది అని ప్రశ్నించుకుంటే 1,00,000 కారణాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కోటాకొచ్చే విద్యార్థుల సంఖ్య 30% తగ్గిపోయిందని కోచింగ్ పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. కోటా కోచింగ్ సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి పలు కారణాలున్నాయని విశ్లేషకులంటున్నారు. కోచింగ్ సెంటర్లపై ఇంతవరకు ఉన్న భ్రమలు తొలగిపోవడం, విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరగడం, లెక్కకు మించి కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, వీరు అందించే నాణ్యత తగ్గిపోతుందనే ఆరోపణలు, వేల కోట్ల టర్నోవర్కు గండిపడింది. కోచింగ్ సిటీగా పేరొందిన కోటాలో ప్రస్తుతం 1,10,000 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది మునుపటి కంటే 30-35% తక్కువ. 6.5 వేల కోట్ల విలువ కలిగిన పరిశ్రమ ఇప్పుడు 3.5 వేల కోట్లకు దిగజారింది. ఇది కోటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. కోటాలో కోచింగ్ పరిశ్రమ 2000లో వేగంగా అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్ల ప్రగతి ఈ ఏడాదిలో ఊహించనంతగా దిగజారింది. కోటా కోచింగ్ కష్టాలు ఒక్క విద్యారంగానికే పరిమితం కాలేదు. యావత్ నగరంపై ఈ ప్రభావం పడింది. నగర ప్రజలందరికీ ఏదో రీతిన కోచింగ్ హబ్ వల్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితి వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు. విద్యా కోచింగ్కు నగర ప్రజల జీవనానికి మ్యాచింగ్ ఏంటి? ఇదేం చోద్యమని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. అయితే ఎన్ని వర్గాల మీద ఎంతలా ప్రభావం పడిందో, ఎందరు లక్షాధికారులు భిక్షాధికారులయ్యారో, ఎందరు రోడ్డున పడ్డారో అనే వివరాలు, గణాంకాలు చూస్తే గుండెలు బాదుకోవాల్సి వస్తోంది. కోటా కోచింగ్ హబ్లో ఏర్పడిన సంక్షోభం అన్ని సంక్షోభాలకు కారణమవుతోంది. విద్యా సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, వలసల సంక్షోభం, ఉపాధి సంక్షోభం, ఇలా ఎన్నో సంక్షోభాలకు కోటా కోచింగ్ పరిశ్రమ దెబ్బతినడం కారణమైంది. ఒత్తిడి చదువుల వల్ల విద్యార్థులు చదువులకు స్వస్తి పలకడాలు, పారిపోవడాలు, ఆత్మహత్యలకు పాల్పడడాలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. విద్యార్థులు లేక కోచింగ్ పరిశ్రమ వెలవెలబోయే పరిస్థితులొచ్చాయి. పిల్లలపై చదువుల తీవ్ర ఒత్తిడి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని దాదాపు అందరూ అంటున్నారు.
ఈ కారణంగానే పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులను పంపేందుకు వెనకాడుతున్నారని చెబుతున్నారు. ఇది సహేతుకమే. అయితే కోచింగ్ హబ్కు కోలుకోలేని దెబ్బ తగలడంతో ఆ ప్రభావం కోటా సిటీ మొత్తం మీద పడింది. కోచింగ్ తీసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, హాస్టల్ యాజమాన్యాల పరిస్థితి దయనీయంగా మారింది. నుంచి 2022 వరకు విద్యార్థికి నెలకు హాస్టల్ అద్దె 15 నుంచి 16,000 రూపాయల వరకు ఉండేది. దీంతో హాస్టల్ యాజమాన్యాల పని 3 పువ్వులు 6 కాయల మాదిరిగా ఉండేది. ఇప్పుడు విద్యార్థి నుంచి కనీసం 3,000 రూపాయలు సైతం దక్కడం లేదని హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు. నెలకు 2,500, 3,000 రూపాయలు అద్దె తీసుకున్న 30% గదులు సైతం నిండడం లేదని బావురుమంటున్నారు. స్థానికంగా ఉన్న పలువురు అప్పులు చేసి మరీ హాస్టళ్లు నిర్మించారని, విద్యార్థుల కొరత కారణంగా ఈ రుణ వాయిదాలు చెల్లించడం తమకు కష్టంగా మారిందని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. అయితే హాస్టల్ నిర్వాహకుల వైరి వర్గం వారు, కొందరు పిల్లల తల్లిదండ్రులు గతంలో విద్యార్థులను పీడించి ముక్కుపిండి మరీ సొమ్ములు వసూలు చేశారని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాగా, దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరయ్యారని టెస్టింగ్ ఏజెన్సీ గణాంకాలు చెబుతున్నాయి. గత 20 ఏళ్లలో కోటాకు కోచింగ్కొచ్చే విద్యార్థుల సంఖ్య 25 నుంచి 30% తగ్గిపోవడం ఇదే తొలిసారి అని కోటా హాస్టల్ అసోసియేషన్ వెల్లడిస్తోంది. కరోనా అనంతరం సైతం ఎందరో విద్యార్థులు వచ్చారని, ఇప్పుడు ఒక్కసారిగా ఈ దుస్థితి తలెత్తిందని హాస్టల్ అసోసియేషన్ వాపోయింది. దాదాపు 30% మంది పిల్లలు తగ్గిపోవడంతో ఈ పరిశ్రమ 6,000 కోట్ల రూపాయల నుంచి 3,000కు పడిపోయినట్టు తెలుస్తోంది. 4 కోట్ల రూపాయలతో హాస్టల్ నిర్మించిన ఓ యజమానికి నెలకు 4 లక్షల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా ప్రస్తుతం 1,00,000 రూపాయలు సైతం రావడం లేదు. పిల్లల సంఖ్య తగ్గడంతో అద్దెలు తగ్గిపోయి ఓనర్లకు అకారణ కష్టాలొచ్చి పడ్డాయి. కోచింగ్ సంస్థలు, హాస్టల్ యాజమాన్యాల పరిస్థితి ఇలా ఉండగా, ఇక మెస్ ఓనర్లు, టీ దుకాణం యజమానులు, ఆటో డ్రైవర్లు, సైకిళ్లు అద్దెకిచ్చే వ్యాపారులు, ఇలా ఎన్నో వర్గాల వారి ఉపాధికి గండిపడింది. ఎందరో చిరు వ్యాపారులకొచ్చే ఆదాయం విపరీతంగా పడిపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. రోజు 80 లీటర్ల పాలతో టీ అమ్మే ఓ వ్యాపారి ఇప్పుడు కనీసం 40 లీటర్ల పాలు సైతం ఖర్చు కాక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. విద్యార్థులు అధికంగా ఉండే కోరల్ పార్క్ సిటీలో ఆటో నడిపే వ్యక్తుల పాలిట ఈ పరిస్థితి శాపంలా మారింది. కోచింగ్కొచ్చే విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో నగర ఆదాయం తగ్గిపోయిందని నగర కార్పొరేషన్ పెద్దలు ఆవేదన చెందుతున్నారు. నగర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా ఉన్న విద్యార్థులను తాము కంటికి రెప్పలా చూసుకుంటున్నామని, కార్పొరేషన్ పరిధిలో పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని కార్పొరేషన్ మేయర్ తెలిపారు. నగరానికి అధిక శాతం మంది విద్యార్థులు వస్తున్నారనే ఉద్దేశంతో నీరు, విద్యుత్ మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించినట్టు మేయర్ చెప్పారు.
విద్యార్థుల అదృశ్యాలు, ఆత్మహత్య ఘటనలు, ఆకస్మికంగా కోటకు గుడ్ బై చెప్పటానికి నిస్సందేహంగా కోచింగ్ సంస్థల విద్యా వేధింపులు, ఒత్తిడి చదువులు అని అందరూ స్పష్టం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజమే. అయితే ఇందులో ఏమైనా ఎత్తుగడలు దాగి ఉన్నాయేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అనుమానాల్లో ఏమాత్రం నిజం లేకపోయినా ఏకంగా ఉత్తరాది దక్షిణాది మధ్య వైరం వచ్చేలా ఈ వ్యాఖ్యానాలు ఉండటంతో ఈ అంశంపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అత్యున్నత శిక్షణలో కోటాకు ఉన్న విశ్వసనీయత ఏమాత్రం చెక్కు చెదరలేదని కొందరు కోటా కోచింగ్ సెంటర్ల యజమానులు, హాస్టల్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. విద్యార్థులకు ఇతర నగరాల్లో లేని అనుకూల వాతావరణం ఇక్కడ ఉందని అన్నారు. ఈ తగ్గుదల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మున్ముందు తిరిగి పుంజుకుంటామని స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా తమ నష్టాలు పూడ్చుకుంటామని రాజస్థాన్ ఇండస్ట్రీస్ యునైటెడ్ కౌన్సిల్ స్పష్టం చేస్తోంది. బెంగళూరులో మాదిరి కోటాలో ఐటీ హబ్ల ఏర్పాటు, ప్రత్యామ్నాయ అవకాశాలను పారిశ్రామికవేత్తలు పరిశీలిస్తున్నారని కౌన్సిల్ పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది. ప్రైవేట్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పోస్టుల్లో సగానికి సగం, నాన్ మేనేజ్మెంట్ పోస్టులు 75% స్థానికులకే ఇవ్వాలంటూ కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని కోటా పెద్దలు భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కర్ణాటక సర్కార్ తీసుకొచ్చిన చట్టంపై సర్వత్రా విమర్శలు రావడంతో రాజస్థాన్ పారిశ్రామికవేత్తలు ఐటీ హబ్ను కోటకు మార్చాలని బెంగళూరులోని ఐటీ కంపెనీల అధిపతులను కోరినట్టు, దీనికి చాలా మంది ఐటీ అధినేతలు ఓకే అనడం జరిగిపోయిందని కోటాకు చెందిన కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు వెల్లడిస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. వదంతిలో నిజాలో తెలియదు కానీ లోక్సభ స్పీకర్, కోటా బుండి ఎంపీ ఓం బిర్లా ఆదేశాల మేరకు కోటాలో ఐటీ హబ్ల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపుల ప్రక్రియ మొదలైపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. త్రేతాయుగం, ద్వాపరయుగం, యుగయుగాల క్రితం నుంచి ఉత్తరాది ఓళ్లమయం, దక్షిణాది అరణ్యమయమని తెలుస్తోంది. యుగయుగాలుగా నగరాలు, పట్టణాలు, పల్లెలతో సోపిల్లిన ఉత్తరాది అభివృద్ధిలో ముందుకెళ్లినా ఒకప్పుడు దండకారణ్య ప్రాంతమైన దక్షిణాది అభివృద్ధితో పోలిస్తే కొంత తక్కువే అని వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. అభివృద్ధిలో దూసుకెళుతున్న దక్షిణాదిపై కొందరు ఉత్తరాది పెద్దలకు కొంత బాధ ఉందని మరికొన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాలు జనాభా ప్రాతిపదికన చేపడితే దక్షిణాదికి కొంత నష్టం జరుగుతుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న ఈ తరుణంలో రాజస్థాన్ కోటాకు బెంగళూరు ఐటీ హబ్ తరలిపోతుందనే వ్యాఖ్యానాలు
దక్షిణాపథ వాసులకు మరింత ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలు చూస్తూ ఉంటే ఉత్తరాది దక్షిణాది మధ్య ఏమైనా పొరపచ్చాలు ఏర్పడతాయేమో అని సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెద్దలు, పాలక పెద్దలు, విపక్ష పెద్దలు అందరూ దేశంలోని సమస్త ప్రజలకు ఇవన్నీ ఉట్టిట్టి కబుర్లే అని బోధిస్తే ఆజ్ఞలు, ఆజ్యాలు, గొడవలు, గోలలు లేకుండా అంతా సాఫీగా ఉంటుంది. ఇది ఇవాల్టి స్వతంత్ర స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.